అన్ని వచ్చినాయి. ఇవన్నీ అవసరమా? యాక్చువల్లీ చంద్రబాబు గారు చాలా నిబద్ధతగా దేశంలో నెంబర్ 1 స్థానంలో ఉండే పంచాయతీ శాఖ మహారాష్ట్రంలో ఎంత బాగా వెలగబెడుతుంది అనే దాన్ని బాగా క్లారిటీగా ఇచ్చారండి. అదే చాలా ఆశ్చర్యం అవుతుంది. అంటే ఇక్కడ నాకు పవన్ కళ్యాణ్ గారి మీద కంటే కృష్ణతేజ గారి మీద చాలా నమ్మకం ఎక్కువ. ఎందుకంటే ఆయన ఎక్కడ చదువుకున్నాడు, ఆయన గురువెవరు, మా గురువెవరు, ఇద్దరు ఒకటేనండి. అంత గొప్పగా ఒక రోల్ మోడల్ గా అవుదాం అనుకున్నటువంటి ఒక వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర క్యాడర్ ఎంచుకోకుండా మొట్టమొదటిగా కేరళ క్యాడర్ ఎంచుకొని అక్కడ ఏదో ఒక ప్రభంజనం చేసి ఒక వన్ ఆఫ్ ద కలెక్టర్ ఇంత గొప్పగా పనిచేసినాడా, అది మన ఆంధ్ర రాష్ట్రం, అతను కేరళలో అని గతంలోనండి జస్టిస్ గోపాల్ గౌడ్ గారు నన్ను కేరళ ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు కూడా ఒక కమ్యూనిస్ట్ మీటింగ్ వెళ్ళినప్పుడు పినరా విజయ్ గారి దగ్గర ఉండే కలెక్టర్ని అడిగిన, మా కృష్ణదేశ గారు తెలుసా మీ దగ్గర అని ఫోటో చూపిస్తే ఐ నో వెరీ వెల్ అంటూ చాలా గొప్పగా చెప్పారు. కానీ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాక ఆయన ర్యాంక్ ఎంతో వేసినారు, 25వ ర్యాంకా 28 అండి, 25 వచ్చింది అనుకుంటా బహుశా, ఐ డోంట్ నో. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ ర్యాంకర్లని నేను మంత్రికి ఆపాదించుకోనండి, ఆ కలెక్టర్లకు ఆపాదించుకుంటా. కానీ గౌరవ మంత్రి గారు ఏదైతే ఏదో పని చేయాలి, సొసైటీకి ఏదో న్యాయం చేయాలి, అది ఒక పదవితోనే సాధ్యం అవుతుంది అంటూ గొప్పగా ముందుకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు అటవీ ప్రాంతాల్లో రోడ్లు వేసినారు, ఒక ఎక్కడో చిన్న చిన్న గూడాల్లో, కరెంటు కూడా లేని గూడాల్లో కరెంటు తెప్పించినారు, అక్కడక్కడ డ్యాములు, బ్యారేజీలు, వాటికి సంబంధించిన చాలా విషయాల్లో ఆయన పాత్ర కీలకంగా ఉంది. కానీ ఇంత వెనకుందని మాకు తెలియదండి. అది కూడా అలా చెప్పకూడదే, అంత పబ్లిక్ గా చెప్పేస్తే అంటే ప్రజలకి ఏమనిపిస్తుంది అంటే, ఓహో చంద్రబాబు గారు ఇంత గొప్పగా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తున్నారా, ఒకవేళ తప్పు చేస్తే రెక్టిఫై చేసుకోవాలని చెప్పాలి కానీ పబ్లిక్ గా పెట్టేస్తారా అనేటటువంటి ఒక భావోద్రేకం. ఇప్పుడు నా దాకా గట్టిగా మాట్లాడినటువంటి జన సైనికులు ఇప్పుడు ఆయన్నే విమర్శిస్తారు. ఏంటమ్మా విమర్శించేది, ఆ పనితనాన్ని బట్టే మార్కులు వస్తాయి, లేకపోతే మీరు ఏదో మంచి మంచి వీడియోలు తీసి ఆ రోడ్ల దగ్గర, ఆ కరెంటు దగ్గర, లేకపోతే ఆ గూడాల దగ్గర మీకు ఇష్టమై మీరు పెట్టుకుంటే దాన్ని బట్టి ర్యాంకులు మారిపోతాయా? మీరు తీశారు కదా రజనీ గారు, మీరు కూడా అప్పుడు అలాగే తీశారు కదా, రోడ్ల మీద వాటి మీద మీరు తీయలేదా, వీడియోలు తీసి పెట్టలేదా పోస్టులు? సార్ ఇవన్నీ పెట్టినాను సార్, దీన్ని బట్టి మార్కులు ఉండవని, ర్యాంకులు ఉండవని ఇప్పుడే తెలిసింది. ఇది ఫైల్స్ క్లియరెన్స్ సంబంధించి కదండి, అభివృద్ధి చేయడం గురించి కాదు, ఫైల్స్ క్లియరెన్స్ సంబంధించి కదా ర్యాంకులు ఇవి. అవును సార్, ఫైల్స్ క్లియరెన్స్ అంటే ఆ శాఖ మంత్రి తొందరగా క్లియర్ చేయాలి. ఈ శాఖలో మొన్న మధ్య 10,000 మంది డిప్యూటీ ఎంపీడీఓ ప్రమోషన్లు ఇచ్చారు, మీకు తెలుసు కదా వర్మ గారు. అవును. ఆ 10,000 మందికి ఈ రోజుకి జీతాలు పడట్లేదట. ఆ 10,000 మందికి ఈ రోజుకి జీతాలు పడట్లేదు, అదేదో జీవో మార్చలేదంట, ఇంతవరకు శాలరీ పడట్లేదంట. దాంట్లో నా భర్త కూడా ఉన్నాడండి. ఇప్పటికి 5 నెలలు అయిందో 6 నెలలు అయిందో ఈ రోజుకి జీతాలు లేవండి, ఎట్నో నడుపుకుంటూ వస్తున్నాం. సో ఇవన్నీ కూడా ఆయన దృష్టి పెట్టాలి, ఆయన శాఖని ముందంజగా తీసుకువెళ్ళాలి, ఎవరితో మాట పడకూడదు, ఆయన మాట పడితే దరిద్రం మేం మాట పడినట్టుగా ఉంటుందంటూ భావిస్తున్నటువంటి జన సైనికులు. సో దయచేసి ఆయన ముందంజలో ఉండాలి, అందరికంటే ముందెళ్ళాలి మా నాయకుడు అని భావించే ఆ జన సైనికులకు కానీ, ఆయన వీరాభిమానులకు కానీ ఆయన కొంచెం ముందులో ఉంటే బాగుంటది. అంటే పబ్లిసిటీలో కాదు, పెర్ఫార్మెన్స్ లో, ఫైల్స్ క్లియరెన్స్ లో అనే దాంట్లో అని నా ఉద్దేశం సార్, ఆయన కించపరిచే ఉద్దేశం కాదు. సో ర్యాంక్ డిక్లేర్ చేస్తే ఈ రోజు కృష్ణతేజ లాస్ట్ ర్యాంక్ లో ఉన్నాడు, ఎందుకు ఫైల్స్ క్లియర్ చేయాలా, ఎందుకు ఆయన మీద ప్రెజర్ ఉంది, ఎందుకు క్లియర్ చేయనివ్వట్లా, ఎందుకు ఎక్స్ట్రా పని అంతా అతనికి పెడుతున్నారు, అక్కడక్కడ మీటింగ్లు తిరుగుతూ ఎందుకు ప్రిన్సిపల్ కమిషనర్ లేకపోతే ఆ కలెక్టర్ ఎందుకు అందుబాటులో లేకపోతున్నారు? పర్యటనలో ఉండాలా, వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఫైల్స్ క్లియరెన్స్ లో ఉండాలా? పర్యటనలో పొద్దుగూకులేం పర్యటనలు, కూర్చొని ఆఫీస్ లో కూర్చొని పని చేసేది ఎప్పుడు అనేటటువంటి పరిస్థితి అండి. వీటితో పాటు ఇన్ఛార్జీల గురించి మాట్లాడుకోవాలి. వైజాగ్ కి సంబంధించి ఇన్ఛార్జీలు, వైజాగ్ లో నోవాటల్లో ఆయన్ని బంధించినప్పుడు, ఆయన్ని అరెస్ట్ చేసినప్పుడు ఆయన